ఇక్కడ చూస్తే చుట్టూ వరి పొలాలున్నాయి. మధ్యలో శ్రీనివాస్ గారిది 24 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. ఆయన ఆరుతడి పంటలు వేయాలనుకుంటున్నాడు. కానీ వర్షాకాలం వచ్చిందంటే ఈ చుట్టుపక్కల ఉన్న పొలాల ద్వారా వచ్చేటువంటి నీరు ఈ భూమిలో చేరుతుంది. తద్వారా నేను ఆరుతడి పంటలు వేయలేకపోతున్నా. దాని ప్లేస్ లో వర్షాకాలం వచ్చిందంటే శ్రీవారి సాగు అయితే చేస్తున్నానని రైతు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఈ పద్ధతిలో ఆయన గత 7 సంవత్సరాలుగా ప్రతి వర్షాకాలం సాగు చేస్తున్నారు. అంతకు ముందు 6 సంవత్సరాలు సన్న రకం జై శ్రీరామ్ రకం వేశారు. ఈ 24 గుంటల భూమిలో 17 బస్తాలు అయితే దిగుబడి వచ్చింది. ఇప్పుడైతే దొడ్డు రకం సాగు చేస్తున్నామని ఈ పద్ధతిలో అయితే సాగు ఖర్చు తగ్గుతుంది, నీళ్లు తక్కువ అవసరం పడుతున్నాయి పంటకి. అలాగే 15-20 రోజుల ముందు పంట వచ్చేస్తుంది. ఒక 4-5 బస్తాల దిగుబడి కూడా ఎక్కువ వస్తుందని రైతు చెప్తున్నారు. ఇంకా ఏం బెనిఫిట్ జరిగింది? ఈ పంట తర్వాత యాసంగిలో ఏ పంటలు ఇస్తారు? నాకు ఒక కలుపు సమస్య తగ్గింది, గుంజర సమస్య తగ్గింది. ఈ యాసంగిలో నేను పూల చెట్లు కానీ, జొన్న కానీ, మక్క కానీ నాకు ఏది మంచిగా అనిపిస్తే ఆ పంట నేను పెట్టుకుంటాను. శ్రీవారి సాగులో డైరెక్ట్ సోయింగ్ చేసింది, అలాగే బయట అదే రోజు నారు పోసింది. ఇక్కడ డిఫరెన్స్ అయితే మనం గమనించవచ్చు.